బీసీ రిజర్వేషన్లను సరికొత్తగా నిర్ధారించడానికి తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇటీవల పూర్తయిన కులగణన లెక్కలను చర్చించడానికి అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. కులగణన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే దేశానికి దిక్సూచి వంటిదన్నారు సీఎం రేవంత్. దేశంలో 1931లో బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మాత్రమే బీసీ జనాభాను లెక్కించారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన పూర్తయింది. కేంద్ర జనాభా లెక్కలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమగ్ర కుల సర్వే చేయించింది. ఆ వివరాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. కులగణనపై నిర్ణయం తీసుకున్న ఏడాదిలోగా దాన్ని అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 1,12,15,134 కుటుంబాలను సర్వే చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో 56.33% బీసీలున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. హిందూ బీసీల సంఖ్య 46.25% ఉండగా ముస్లిం మైనార్టీల్లోని బీసీలతో కలిపితే 56.33%గా తేలిందన్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ముస్లిం మైనారిటీలు 12.56%, ఓసీలు 13.31%, ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 2.48% ఉన్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. దేశంలో బీసీలకు మినహా ఇతర అన్ని వర్గాల జనాభా లెక్కలు ఉన్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. స్వాతంత్ర్యం రాకముందు 1931లో మాత్రమే బీసీల జనాభా లెక్కించారని, ఆ తరువాత ఇంతవరకు లెక్కించలేదని చెప్పారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పాలనలో తాము తొలిసారి బీసీ జనాభా ఎంత ఉందో లెక్కించామని రేవంత్ తెలిపారు. తమ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నం దేశానికి ఆదర్శంగా ఉంటుందన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు వారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికన కూడా జనాభాను సేకరించాలి. తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు, నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి. కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను తాజా లెక్కల ప్రకారం అమలు చేయాలంటే వెంటనే ఈ నివేదికను కేంద్రం ఆమోదించాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం ఆమోదం లభించడం ఆలస్యమైతే కాంగ్రెస్ పార్టీ తరపున తాము బీసీ రిజర్వేషన్ల ప్రకారం వారికి సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ఇందుకు బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమా అని రేవంత్ ప్రశ్నించారు. మా పీసీసీ అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష, మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బీఆర్ఎస్ను, బీజేపీని. చర్చ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. రాష్ట్రంలో కులగణన సరిగా జరగలేదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ముస్లింలలో బీసీలు ఏంటని ప్రశ్నించారు. తన ఇంటికే 2 స్టిక్కర్లు వేశారంటే సర్వేలో ఎన్ని లోపాలున్నాయో తెలుస్తోందన్నారు. కులగణన సర్వే తప్పుల తడకగా జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేసినా దాన్ని తప్పు పట్టడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.